మీరు అసలు ఎప్పుడైనా అనుకున్నారా, ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మీరు కోరుకున్నది సాధించగలరని? అవును, కేవలం గ్లాస్ నీళ్లు తాగి మీరు ఏం కోరుకున్నా దాన్ని ఆకర్షించవచ్చు. దానికోసం మనం చేయవలసిందే వాటర్ మేనిఫెస్టేషన్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయొచ్చు అని ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో చూసే ఉంటారు. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఈ మధ్య కాలంలో మేనిఫెస్టేషన్ అనే పదం చాలా ఎక్కువగానే వినపడుతుంది. ఈ పదం ఇంగ్లీష్లో ఉండడం వల్లనేమో మరి ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది అని తెగ ప్రచారం చేస్తున్నారు. అందువలన అందరూ ఇది ఒక ఆధునిక సిద్ధాంతమే అనుకుంటున్నారు. కానీ అస్సలు కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే వేరే ఏ మతాలు పుట్టక ముందు మన హిందూ మతం దీన్ని వేదాల్లో చెప్పి విశ్వాసంగా మలిచింది. మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం. హిందువులు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి ఏ ఆటంకాలు రాకుండా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సంకల్పం చేసుకుంటాం. అలాగే మనం కోరుకున్నది ఏదైనా జరగడానికి కూడా ఉపయోగిస్తాం. అంటే మనం మనసులో ఏదైనా కోరుకుంటే ఆ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో ఊహించుకొని దానికోసం మీ మొత్తం శక్తిని కేంద్రీకరించడం వల్ల ఆ కోరిక నిజమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఆ సంకల్పాన్ని నీటితో ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. నీరు అనేది జీవానికి మూలం. నీరు లేనిదే ఈ భూమి మీద ఏమీ లేదు. మన శరీరంలో 70% నీరు ఉండటమే కాకుండా మన భూమిపై కూడా దాదాపు 71% నీరే ఉంటుంది. ఈ నీటికి సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది. నీరు అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది. అలాగే పంచభూతాలలో ఒకటి. ఆధ్యాత్మికంగా నీటికి దేన్నైనా శుద్ధి చేసే గుణం ఉంటుంది. మంత్రోచ్చరణ ద్వారా, ధ్యానం ద్వారా నీటిని మరింత శక్తివంతంగా మార్చుకోవచ్చు. పూర్వం నుంచి హిందువులు స్నానం చేసే ముందు చెప్పుకునే ఈ మంత్రాన్ని ఒకసారి వినండి. ఆపోహిష్ట మయోభువ తానా ఉర్జి దదాతన మహేరనాయ చక్షసే. ఋగ్వేదంలో చెప్పబడిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ జలములారా, మీరు నిజంగా శక్తివంతులు మరియు అమృత స్వరూపులు. మీరు మాకు జీవశక్తిని, ఆరోగ్యాన్ని అందించండి. మీ శుద్ధి మరియు ఔజన్యంతో మాకు జ్ఞాన దృష్టిని ప్రసాదించండి. అంటే మనం స్నానం చేసే ముందు ఆ నీటిని శక్తివంతంగా మార్చుకోవడానికి దానిలో శక్తిని కేంద్రీకరించి ఆ తర్వాతే మనం స్నానం చేస్తాం. ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలన్నీ పక్కన పెట్టేసి మామూలుగా స్నానం చేసి వచ్చేస్తున్నాం. మరో మంత్రం వినండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. సాధారణంగా మనం మన ఇంటిని శుద్ధి చేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, ఏదైనా శుభకార్యం జరిపేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకుంటాం. దీనికి అర్థం ఏంటంటే, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులారా, ఈ నీటిలో మీ దివ్యమైన ఉనికిని ప్రతిష్ఠించండి. మన దగ్గర ఏ నదీ జలం లేని సమయంలో మనకి దొరికిన నీటితో ఈ మంత్రం చెప్పుకొని పూజ చేస్తాం, లేదా ఇంటిని శుభ్రం చేసుకుంటాం. అప్పుడు అన్ని నదీ జలాల శక్తి ఈ నీటికి ఆవహిస్తుంది అని. మరో మంత్రం వినండి. అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతోపివ యః స్మరేత్ పుండరీకాక్షంస బాహ్యాభ్యంతర శుచి. మనం ఏదైనా శుభకార్యం లేదా పూజలు చేసేటప్పుడు సంకల్పం చేసుకోవడానికి ఈ మంత్రం చెప్తాం. దీనికి అర్థం ఏంటంటే, శరీరం లేదా మనస్సుగా అపవిత్రుడైన, పవిత్రుడైన ఏ స్థితిలో ఉన్నా పుండరీకాక్షుడిని అంటే విష్ణువుని ధ్యానించిన వాడు బాహ్యంగా మరియు అంతర్భాగంగా అంటే లోపల బయట కూడా శుద్ధుడవుతాడు అని. అంటే మన శరీరం కానీ, మనస్సు కానీ ఎంత అపవిత్రంగా ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా విష్ణువుని ధ్యానించుకొని మన శరీరం లోపల బయట కూడా స్వచ్ఛంగా మార్చమని నీటికి చెప్పుకోవడం. తర్వాత అదే నీటితో ఆచమనం చేసుకుంటాం, లేదా పూజ ముగిసిన తర్వాత తీర్థంగా కూడా తీసుకుంటాం. అప్పుడు మనకున్న సర్వ రోగాలు నశించి మనం ఆరోగ్యంగా ఉండాలని, స్వచ్ఛమైన మనసుతో ఉండాలని మేనిఫెస్ట్ చేసుకోవడమే. ఇలా పాజిటివ్గా మనం నీటితో ఏం కోరుకున్నా ఆ నీటిని మనం తాగాక మనకి అది జరుగుతుంది. అలా నెగిటివ్గా ఏమనుకున్నా కూడా జరిగిపోతుంది. దీనికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. నూతన దంపతులకి లేదా చాలా ఏళ్ల తర్వాత ఎవరైనా మన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక పల్లెరం లేదా కంచంలో నీరు వేసి హారతి ఇచ్చి దిష్టి తీస్తాం. ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, చెడుకళ్ళు ఏవి మీ పైన పడకూడదు అని చెప్పుకొని మన నోటి చివర ఉన్న లాలాజలాన్ని కూడా అందులోనే ఉమ్మేసి ఆ నెగిటివ్ వాటర్ని బయట పారవేస్తాం. దానివల్ల మన చుట్టూ ఉన్న ప్రతి నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది అని నమ్ముతాం. అందుకే మనం భోజనం చేసేటప్పుడు కానీ, నీరు తాగేటప్పుడు కానీ ఏమీ మాట్లాడకూడదు. మనం మాట్లాడేది మంచి అయితే పర్లేదు, కానీ చెడు అయితే మాత్రం ఆ నీటిని తాగిన వారికి చెడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేవాలయాల్లో అభిషేకాలు చేసేటప్పుడు మంత్రోచ్చరణ చేసి ఆ నీటిని శక్తివంతంగా మార్చి ఆ నీటిని తాగడం కానీ, తలపై జల్లడం కానీ చేస్తాం. దాని ద్వారా ఆ మంత్రోచ్చరణ శక్తిని మనలోకి గ్రహించవచ్చు.
మీరు చాలా పురాణాల్లో వినే ఉంటారు, సినిమాల్లో కూడా చూసే ఉంటారు. పూర్వం మహర్షులు ఎక్కడికి వెళ్ళినా వారి దగ్గరుండే కమండలంలో నీటిని తీసుకెళ్లేవారు. వాళ్ళు ఒక పూజ మొదలు పెట్టాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా ఆ నీటితోనే అంతా శుద్ధి చేసుకొని మొదలు పెట్టేవాళ్ళు. అలాగే ఒకరిని శపించాలి అన్నా చేతిలో కొన్ని నీటిని తీసుకొని శపించి వాళ్ళపై విసిరేసేవాళ్ళు. అసలు నీటికి ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోవడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. మీకు ఏకాగ్రత బాలేనప్పుడు గాయత్రి మంత్రాన్ని నీటిపైన జపించి ఆ నీటిని తాగడం వల్ల మీ దృష్టి ఏకాగ్రతని సరైన రీతిలో మలుచుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించిన లోపల వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అలా గ్లాసులో నీటిని తీసుకొని 108 సార్లు జపించి ఆ నీటిని తాగి చూడండి. మీ ఏకాగ్రతలోని మార్పు మీకే అర్థమవుతుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నీటితో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి ఆ నీటిని తాగించడం వలన వారి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఒక్కో ఉపయోగం కోసం ఒక్కో మంత్రాన్ని మన వేదాల్లో చెప్పారు. అసలు మంత్రాలు ఎలా పనిచేస్తాయనే విషయం కోసం ఒక ప్రత్యేక వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అవి మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ పూజలు పురాణాల సంగతి పక్కన పెట్టి సైంటిఫిక్గా చెప్పమంటే మీరు ఇంతకు ముందు వినే ఉంటారు, వాటర్ హ్యాస్ మెమరీ, అంటే నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది అని. అవును, మనం చెప్పే ప్రతి మాట, ప్రతి ఎమోషన్ నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. ఒక జాపనీస్ రీసెర్చర్ అయిన డాక్టర్ మసారు ఎమోటో ఒకసారి తన మైక్రోస్కోప్లో నీటి యొక్క ఆవర్తన ఆకారాలను చూడడం మొదలుపెట్టారు. అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అన్నమాట. వాటర్ అంటే H2O. ఒక్క చుక్క నీటిలో ఇలాంటి H2O మాలిక్యూల్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి. వాటిని మైక్రోస్కోప్లో వేసి చూశారు. అవి మామూలుగానే ఉన్నాయి. అయితే అలా ఒకసారి చూసి వదిలేయలేదు. కొన్ని వేరే వేరే పాత్రల్లో నీటిని తీసుకొని వాటితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక పాత్రతో ప్రేమగా మాట్లాడారు, మరో పాత్రతో తిడుతూ మాట్లాడారు, ఒక పాత్రతో క్రూరంగా మాట్లాడి మరో దాంతో ప్రశాంతంగా మాట్లాడారు, ఒక పాత్రతో ప్రార్థన కూడా చేశారు. అయితే అలా వేరు వేరు పాత్రల్లోని నీటి చుక్కలన్నీ పరిశీలించి చూస్తే ఒక్కో పాత్రలో నీటి ఆవర్తన ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి. మాట్లాడక ముందు అన్ని పాత్రల్లో ఆకారాలు ఒకేలా ఉన్నాయి, కానీ మాట్లాడిన తర్వాత అవి మారాయి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి భావం, మన మనసు స్థితి, మంత్రాలు అన్నింటినీ నీరు గుర్తుంచుకుంటుంది. అలాంటప్పుడు ఆ నీటిని మనం తాగిన తరువాత అది మన శరీరంపై ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతుంది కదా. ఇప్పుడైతే మనకి సైన్స్ బాగా అభివృద్ధి చెంది కనిపెడుతున్నాం, కానీ ఒకప్పుడు మన మహర్షులు ఇవే మాటలు చెప్తే మనం గుర్తుంచుకోవట్లేదు. వారణాసిలోని గంగా నదిలో ప్రతిరోజు వేల మంది స్నానాలు చేస్తారు. కుంభమేళ లాంటి సమయాల్లో కోట్ల మంది స్నానాలు చేస్తారు. తర్వాత అందులోనే వ్యర్థాలు పడేస్తారు. మణికర్ణిక ఘాట్లోని శవాలకు అంత్యక్రియలు చేసి భస్మం కలిపేది కూడా అదే నదిలో. ఇవన్నీ కొన్ని ఏళ్లుగా జరుగుతున్నా గంగా నది నీరు ఇప్పటికీ కలుషితం అవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మనకి ఒక్క మంత్రం రాకపోయినా సరే అందులో స్నానం చేసి వస్తే మనం ఆరోగ్యంగా మారుతున్నాం. దానికి కారణం ఏంటి మరి? ఆ నదులకి మనం ఇచ్చే గంగా హారతి, అక్కడ మనం జరిపే మంత్రోచ్చరణలు, పూజలేగా. ఇలా చెప్పుకుంటూ పోతే మన సనాతన ధర్మంలో నీరు ఎంత ప్రత్యేకమైనదో ఎంత ఎక్కువ చెప్పుకున్నా సమయం సరిపోదు. ఇలా నేను మీతో పంచుకుంటున్న విషయాలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒకే ఒక్క లైక్ కొట్టండి. అది నేను మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. ఇంత మంచి జ్ఞానాన్ని మనకిచ్చిన సనాతన ధర్మానికి మీ కామెంట్స్తో జైజేలు చెప్పండి. జై సనాతన ధర్మం. నీటికి మనం కోరికలు చెప్పుకుంటే అవి తీర్చగలదని ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వాటర్తో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. నీటితో మేనిఫెస్టేషన్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. పాజిటివ్ మేనిఫెస్టేషన్, నెగటివ్ మేనిఫెస్టేషన్, రెండూ కలిపి కూడా మీరు చేయొచ్చు. దీనికోసం మీరు నేను చెప్పిన విధంగా చేయండి. మొదటిగా 2 గ్లాసులు లేదా 2 వాటర్ బాటిల్స్ అయినా పర్లేదు, లేదా ఏమైనా 2 లోతు పాత్రలు తీసుకోండి. తర్వాత అసలు మీకు ఏం కావాలో ఖచ్చితంగా మీకు తెలియడం చాలా ముఖ్యం. మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే దయచేసి ఈ మేనిఫెస్టేషన్ ప్రయత్నం చేయకండి. ఇది చేయాలంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీకు ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఇప్పుడు తీసుకున్న 2 గ్లాసుల్లో పూర్తిగా నీళ్లు నింపండి. బయట పడిపోయి కింద పడేలా అవసరం లేదు, కానీ గ్లాసులు వెలితిగా ఉండకుండా చూసుకోండి. రెంటిలో ఒక గ్లాసును మీ చేతిలోకి తీసుకొని మీకు మీ జీవితంలో ఏం వద్దో చెప్పుకొని చెడు దృష్టి లేదా ఒంటరితనమా లేదా పేదరికమా లేదా అనారోగ్యమా ఇలా మీ జీవితంలోంచి ఏ నెగటివిటీ అయితే తీసేయాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో చెప్పుకోండి. బయటకు వినపడేలా చెప్పుకోండి. ముఖ్యంగా మీరు పట్టుకున్న నీటికి వినపడేలా చెప్పండి. తరువాత ఈ గ్లాసును పక్కన పెట్టి మరో గ్లాసును మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు మీ మనసుని పూర్తిగా ఆ గ్లాస్ పైన ఉంచండి. మీ ఏకాగ్రత పూర్తిగా మీకు ఏం కావాలో దానిపైన పెట్టండి. వీలైనంత పాజిటివ్గా ఆలోచించండి.
మీకున్న చెడు ఆలోచనలన్నీ ముందు పట్టుకున్న గ్లాస్తోనే చెప్పేశారు కదా. ఇప్పుడు ఒక్క చెడు ఆలోచన కూడా మీ మనసుకు రానియకుండా పూర్తిగా పాజిటివ్గా మీకున్న కోరికని ఈ గ్లాస్తో చెప్పుకోండి. మీకు ఏదైతే కావాలో అది ముందే మీ దగ్గరికి వచ్చేసినట్టు చెప్పుకోండి. మీకు డబ్బులు కావాలనుకుంటే నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పుకోండి. మీకు ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఇంకేం కావాలన్నా ఈ గ్లాస్ నీటితోనే చెప్పుకోండి. ఆ గ్లాస్తో కొంత సమయం గడపండి. కనీసం 5 నిమిషాలైనా ఈ పని చేయండి. మీరు తాగే నీటిలో ఎలాంటి ఎనర్జీ ఉందో మీకు తెలియదు. కాబట్టి ఆ నీటిని మీకు కావలసినట్టుగా ఎనర్జైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా గ్లాస్ పట్టుకొని చెప్పడం వల్ల ఆ నీటిని మనం శక్తివంతంగా మార్చుకుంటాం. ఇప్పుడు మీరు పాజిటివ్గా మాట్లాడిన నీటికి మీ కోరిక తీర్చబోతున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోండి. మీ కోరికలు చెప్పుకున్న నీటిని మీరు తాగండి. మీరు కోరుకున్నది జరిగితే ఎలా ఉంటారో అలా ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి. మీకు వచ్చే డబ్బు ఎలా ఖర్చు పెడతారో ఊహించుకోండి. మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందని నమ్మండి. ఏదైతే గ్లాసులో మీరు నెగిటివ్గా వద్దు అనుకున్నారో అవి బయట పారేయండి. ఆ నీరు మొక్కలకి పోసేసినా పర్లేదు. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్కి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, మాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అసలు ఏం చేయాలి అని. మీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వస్తే ఒక గ్లాస్ నీటితో చెప్పుకొని ఆ నీళ్లు బయట పారేయండి. మళ్ళీ పాజిటివ్గా మీ కోరిక వేరే గ్లాస్తో చెప్పుకొని తాగండి. ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకోవడం వలన మీకున్న నెగిటివిటీ అంతా పోయి మీరు కోరుకున్న ఎలాంటి కోరికైనా తీరుతుంది. అయితే ఇది రోజుకి ఎన్నిసార్లు చేయాలని మీకు ఎవరికైనా ప్రశ్న ఉండొచ్చు. దీన్ని మీరు రోజుకి ఒకసారి లేదా అవసరానుసారంగా 2 సార్లు కూడా చేయవచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కూడా పాటిస్తే ఇంకా మంచిది. ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందు చేయడం ఉత్తమం. ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చేయండి. అలాగే నీటితో మీ కోరిక చెప్పుకునే సమయంలో ఓంకార శబ్దం లేదా ఏదైనా ప్రశాంతమైన సంగీతం ఉంటే బాగుంటుంది. లేదంటే మన ఛానల్లో ఉన్న గాయత్రి మంత్రాన్ని మీరు ప్లే చేసుకొని కూడా ట్రై చేయొచ్చు. నీటిని మన మంత్రాలు చాలా శక్తివంతంగా మారుస్తాయి. కాబట్టి ఇలా ప్రయత్నించండి. మీకు ఏమైనా ప్రశ్నలున్నా, సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నీటితో సంకల్పం అనేది కేవలం ఒక విశ్వాసమే కాదు, అది ఒక సాధన. ప్రతిరోజు చేసే కొద్దీ మీకు మరింత శక్తినిస్తుంది. మన పూర్వీకులు నీటిని దేవతగా పూజించారు. మంత్రాల శక్తిని నీటిలో సమకూర్చారు. మనం మన కోరికలు నిజం చేసుకోవాలంటే మన ఊహ, మన ఆలోచన, మన నమ్మకం, మన ప్రయత్నం ఇవన్నీ ఒకే దిశలో ఉండాలి. నీటిని మాధ్యమంగా మనం విశ్వానికి మన కోరికను తెలియజేస్తే అది శక్తిగా మారి మన జీవితాల్లో ఫలిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి నీటిని శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో చూడండి. మీ కోరికను చెప్పుకోండి. ఈ విశ్వాన్ని నమ్మండి. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుకోండి. జై సనాతన ధర్మం.